3/10/2022 కేసు పెట్టిన మాచర్ల పట్టణంలో ఒక దళిత మైనర్ బాలిక ఎస్సీ మాదిగ కులానికి చెందినటువంటి బాలికను మరి అదే హాస్టల్లో పనిచేస్తున్నటువంటి ఎద్దనపూడి శ్రీనివాసరావు అనేటువంటి వార్డును మరి ఎంతో కాలంగా లోబర్చుకుని ఆమె పైన బాలిక పైన అత్యాచారం చేసి ఆ తర్వాత అబార్షన్ చేయించి 2022 సంవత్సరంలో దసరా సెలవులకు అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసినటువంటి అమ్మాయిని మరి ఒక వారం తర్వాత, ఒక 5 రోజుల తర్వాత మాచర్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది. ఇది జరిగినటువంటి సమస్య. అయితే మా కూతురు కనిపించడం లేదనేటువంటి బాధతో మాచర్ల పోలీస్ స్టేషన్లో మరి తల్లిదండ్రులు వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు మరి మిస్సింగ్ కేసు కింద కట్టడం, అనంతరం ఒక 4 రోజుల తర్వాత అతని పైన పోక్సో కేసును మరి కట్టి ఆ తర్వాత బాలికను మెడికల్కి పంపించిన తర్వాత కేసుని మరి మాచర్ల ఆ పేరు వాకురాజు కోటానాయక్ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. గత 2 సంవత్సరాల క్రితం మాచర్ల మండలం ఎత్తిపోతల ఏదైతే గిరిజన స్కూల్ ఉందో దాంట్లో ఎస్సీ బాలిక పైన అక్కడ ఉన్నటువంటి వార్డను అద్దనపూడి శ్రీనివాసరావు అనే అతను అత్యాచారం చేసి ఇబ్బంది పెట్టి ఆ కేసు ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటిపోయినప్పటికి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అతను బీసీడీ అని చెప్పి క్యాండిడేట్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మాచర్ల కానీ ఉడుగురాళ్ళ ఎంఆర్ఓలు కానీ ఇవ్వడం జరిగింది. దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఉద్యోగం చేస్తా ఒక దళిత ఎస్సీ మాదిగ అమ్మాయిని అత్యాచారం చేయటం, మానభంగం చేయటం జరిగింది. న్యాయం చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా మరి లోకల్ మాచర్లో ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ కాడ చాలాసార్లు చెప్పడం జరిగింది. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే జిల్లా స్థాయి ఎంక్వైరీ కమిటీ ఉందో ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మిళితం చేసి లంచాలు తీసుకొని దీన్ని నిర్ధారణ చేయకుండా ఇప్పుడు దాకా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకోసం ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే ఆ వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టం అమలయ్యేటట్టుగా కేసు ఫైల్ చేయాలని చెప్పి ఆయన సర్టిఫికెట్ని రద్దు చేసి ఆయన్ని పూర్తిగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని చెప్పి ఇప్పుడు దాకా ఏదైతే జాబ్ చేశాడో ఆ నష్టపరిహారం మొత్తం ఆయన దగ్గర వసూలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా కనుక చేయకపోతే దీన్ని ఇంకా ప్రజా సంఘాలతో పాటు ఎస్సీ ఎస్టీ సంఘాలు మొత్తం కలిసి భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. గత 2 ఏళ్ల క్రితం ఒక దళిత బాలికపై అత్యాచారం చేసి భ్రూణ హత్య చేసి అతను బీసీడీ అయితే ఎస్టీగా చలామణి అవుతూ ఉన్నాడు. దీని మీద ఇప్పటికీ అనేక సందర్భాల్లో కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాలు చేసి కలెక్టర్ గారికి అర్జీలు గతంలో నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ అతని కుల ధృవీకరణ అనేటువంటిది మాచర్లో గురజాల్లో జరిగినప్పటికీ జేసీ గారు అది ఫైనల్ చేయాల్సింది చేయకుండా వాయిదాలు వేయడం జరుగుతూ ఉన్నది. అలా కాకుండా తక్షణమే ఆయన కుల ధృవీకరణ చేసి వాళ్ళు గుత్తికొండ గుల్లపల్లిలో ఉన్నటువంటి ముదిరాజులు ఎక్కువ మంది ఎస్టీ చెంచుగా చలామణి అవుతున్నారు. కాబట్టి ఆ గుత్తికొండలో ఉన్నటువంటి ఈ చెంచునే చలామణి అయ్యే బీసీడీ ఉన్న వాళ్ళని ఈ శ్రీనివాసరావుతో సహా మిగతా వాళ్ళందరినీ కూడా రద్దు చేసి ఎస్టీ చెంచుగా వాళ్ళు వెనకబడి ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకు వచ్చే రిజర్వేషను ఫలాలు మొత్తం కూడా మిగతా వాళ్ళు పొందడం న్యాయం కాదు. కాబట్టి చెంచుగా ఉన్నటువంటి దాన్ని రద్దు చేసి బీసీ
ముదిరాజుగా నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ త్వరగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని కలెక్టర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్ళు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి, ఎండి, జనరల్ మెడిసిన్. బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు. డాక్టర్ కేపీ చారి, ఎండి, జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. భార్గవి హాస్పిటల్, మాచెల్ల. చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్. ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు.